రూల్స్ తయారు చేసేటప్పుడు, కొత్త వ్యవస్థల్ని రూపొందించేటప్పుడు ఇంతకుముందు కన్సల్ట్ చేసినట్టుగానే విస్తృతంగా అందరి అభిప్రాయాలు తీసుకొని ప్రాసెస్ కూడా సింపుల్గా ఉండేటట్టుగా, ఈ ప్రాసెస్లో మళ్ళీ ఎవరికి నష్టం జరగకుండా కనుక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడానికి ఇదే స్పీడ్లో వెళ్తే ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలలో పూర్తి చేయొచ్చు. ఇది పూర్తయిపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే దేశంలో ముందంజలో ఉండడానికి ఇదే ఒక దోహదం చేస్తుంది. వి విల్ బి ఏ నంబర్ 1 స్టేట్ ఇన్ ద కంట్రీ ఇఫ్ యూ ఇంప్లిమెంట్ దిస్ లా ఇన్ ఇట్స్ ట్రూ స్పిరిట్. ఇక ఇంకొక మాట నేను చెప్పకుండా ఉండలేను. రైతుల కష్టాలు చూస్తే భూమి ఉండి కూడా కాగితం సరిగ్గా లేక, కాగితం ఉన్న రికార్డులు సరిగ్గా లేదనో, పాస్బుక్ లేదనో, ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి చూడండి. కొన్ని వందల వేల జీవితాలు నాశనం అయిపోయినాయి. ఒక క్రిమినల్ కేసు ఉందంటే ఒక వ్యక్తికి ఇబ్బంది, కానీ ఒక కుటుంబం నుంచి భూమి పోయింది అంటే ఒక తరాలుగా నాశనం అయిపోతాయి. ఒక కేసు మీ ముందుంచి ముగిస్తా. నా మొదటి కేసు నల్సార్ నుంచి బయటికి రాగానే పారాలీగల్ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ కేసు ఆదిలాబాద్లో అప్పటి మంత్రి జయరాం రమేష్ గారు టూర్లో ఉన్నారు. ఆ గ్రామానికి పోయినప్పుడు ఒక ట్రైబల్ ఉమెన్ వచ్చి ఒక మాట చెప్పుకుంది మంత్రి గారికి. ఏమన్నదంటే, సార్ నేను మండల సమాయక అధ్యక్షురాలనైనా, మహిళా సంఘాలలో ఎస్ఎస్జీలో సభ్యులుగా ఉన్నా, నేను మండల సమాయక అధ్యక్షురాలనైనా, కానీ నా సొంత కేసునే పరిష్కారం లేకపోతే నన్ను కొంతమంది అడుగుతున్నారు, నీ కేసే నువ్వు చేసుకోలేకపోయినా నువ్వు మాకేం చెప్తావు అని అంటున్నాడు. సో మీ ఏమన్నా చేసి నా భూమి ఇప్పించండి అయ్యా అని అడిగింది. పక్కనే పిఓఐటీడే గారు ఉన్నారు. పిలిచి అడిగి పిటిషన్ తీసుకొని ఆమె దరఖాస్తు రాసిచ్చింది. మా నానే టైంలో 18 ఎకరాల భూమి పోయింది, వేరే మనీ లెండర్ చేతిలో ఉంది, ఆ భూమి నాకు ఇప్పించండి అని పిఓ గారు నోటీస్ తీసుకున్నారు, దరఖాస్తు తీసుకున్నారు. తీసుకొని ఒక చిన్న పని చేశారు. పలానా దరఖాస్తు నాకు వచ్చింది, ఈ కేసు పరిష్కారం అయ్యేంత వరకు మీరు ఆ భూమిని అమ్మటానికి వీలు లేదు అని చెప్పి ఒక నోటీస్ ఇష్యూ చేశాడు. ఆ వెంటనే అవతల వ్యక్తి హైకోర్టుకు పోయి ఆ ప్రొసీడింగ్స్ మీద స్టే తెచ్చుకున్నారు. ఎందుకంటే అది షెడ్యూల్డ్ ప్రాంతము. ఎందుకు స్టే ఇచ్చారంటే, ఇంతకు మునిపే ఎల్టీఆర్ కేసు అయిపోయింది, అది నాన్ ట్రైబల్కి అనుకూలంగా తీర్పు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి మళ్ళీ ఆఫీసర్స్ హరాస్ చేస్తున్నారని కోర్టుకు రిప్రజెంట్ చేసుకుంటే ఫేవరబుల్ ఆర్డర్ వచ్చింది. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది, ఒక ట్రైబల్ తన భూమి 18 ఎకరాలు కోల్పోయాడు, ఎల్టీఆర్ కేసు అయింది, కింద అథారిటీ ట్రైబల్కి అనుకూలంగా తీర్పిచ్చింది, అపిలేట్ అథారిటీ తీర్పిచ్చింది, జిల్లా కలెక్టర్ తీర్పిచ్చాడు, పైన రివిజనల్ అథారిటీ కూడా అనుకూలంగా ట్రైబల్ అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత హైకోర్టుకు వెళ్తే, తెలంగాణ ప్రాంతం కేసు ఇది, తెలంగాణలో ఎల్టీఆర్ 1963 నుంచి అమల్లోకి వచ్చింది, ఈ ట్రాన్సాక్షన్ 62లో జరిగింది కాబట్టి ఎల్టీఆర్ వర్తించదు, ఈ కేసు ఈ ఆర్డర్లను చెల్లవని కొట్టేశారు. ఇప్పుడు ఆ కేసు మనం పరిష్కారం చేయాలి. మేము దాంట్లో కనిపెట్టిందల్లా ఏంటంటే, అది అసైన్ ల్యాండ్ అని తెలుసుకొని ఇంకొక మార్గంగా పిఓటి చట్టం కింద తహసీల్దార్ దగ్గర 18 ఎకరాలు ఇప్పించినాం. కేసు ఏంటనేది ఇంపార్టెంట్ కాదు. 18 ఎకరాలకి 37 సంవత్సరాలు పట్టింది ఆ గిరిజన మహిళకి తిరిగి తెచ్చుకోవడానికి. అది రాకపోవడానికి కారణం ఏంటంటే, రికార్డ్స్ సరిగా లేకపోవటం వల్ల. ఆ 18 ఎకరాలు ఇప్పించిన తర్వాత ఇంటికి పిలిచింది భోజనం పెట్టడానికి. చాలా గుడిసెలో చిన్నపాటి ఇల్లు, భోజనం పెట్టి తిన్న తర్వాత చేయి కడుక్కుంటూ ఒక అన్నది, అయ్యా మా కుటుంబానికి నువ్వే దేవుడు, ఇప్పుడు మాకు తిండి దొరుకుతుంది, నలుగురు అన్నదమ్ములను తలా ఇంత పంచుకొని సంతోషంగా ఉంటున్నాను. 20 ఏళ్ళు కావస్తున్నా నేను ఆ కేసు మర్చిపోలే. ఎందుకంటే ఒక కుటుంబానికి భూమి ఇప్పిస్తే వచ్చే ఆనందం ఎంత ఉంటుందో ఊహించుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి రైతుకు తన భూమి మీద భద్రత వచ్చి, భూమి ఉన్న చేతుల్లోనే కాగితాలు ఉండి సంతోషంగా ఉండగలిగితే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్సే మనందరికీ నిజమైన ఫీజు అవుతుంది. అలా ఆ దశగా మనం అందరం పనిచేస్తామని, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ భూ వివాద రహిత రాష్ట్రంగా తయారు కావాలని, అందులో మనందరి పాత్ర ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.